మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అవసరమైతే తన సమయం తగ్గించుకునైనా కూడా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తానని కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. కానీ ఆ ప్రతిపక్ష హోదాకి సంబంధించి పట్టు మాత్రం వదలట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూడా ఆయన అదే ప్రస్తావించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ నాయకులు 10 మందిని అంతమందిని లాగేద్దాం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుందన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు నువ్వేం మాట్లాడతావు మాట్లాడని నేను మైక్ ఇచ్చాను, అది ఆయనకు నాకు తేడా, వాళ్ళు నాకు మైక్ ఇవ్వట్లేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను అని. సో ఇక్కడ కాంట్రడిక్షన్ కనిపిస్తోంది. ఇస్తామని వాళ్ళు అంటున్నారు, ఇవ్వట్లేదని నేను మీడియా ముందుకు వచ్చాను జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సరే, ఆ లెక్కలు ఏం చెప్పారు ఏంటి అనేది ఒకటి. ఎంతవరకు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము మా కాలంలో అంటే మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందని లోకేష్ అడుగుతున్నారు. దీనికన్నా ఏంటంటే కాంట్రవర్షియల్ కామెంట్ ఒకటి చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి మొదటి నుంచి కూడా పడదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతూ ఉండగా దెబ్బతీయాలంటే వైఎస్ఆర్సీపీని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే తీయగలరని అప్పట్లో ఆయనకు తెలుసు. సరిగ్గా అదే జరిగింది. కూటమి ఏర్పాటు చేయడము, పవన్కి రోల్ పోషించడము, కూటమి చాలా అనూహ్యంగా అధికారంలోకి రావడం అన్నీ జరిగిపోయాయి. బహుశా ఇవాళ ఆయన చేసిన కామెంటు అవుట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్లోంచి చేసినట్టే కనిపిస్తోంది. మీడియా మిత్రులు ప్రస్తావించినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే కామెంట్ చేశారో, మీకు ఓట్ల లేకపోతే సీట్ల ప్రకారం మీకు రావాలంటే ప్రతిపక్ష హోదా మీరు జర్మనీ వెళ్ళిపోవాలి అన్నారు. అదే ప్రస్తావిస్తే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఏదో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడని మాట్లాడారు. అంటే డిప్యూటీ సీఎం 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిచిన చరిత్ర ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో అలా మాట్లాడడంపై లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడదాం. నాదెండ్లు కూడా అన్నారు, జగన్ కోడికత్తికి ఎక్కువ గొడ్డలకు తక్కువ అని మేము అంటే ఎలా ఉంటుంది, ఏది పడితే అది మాట్లాడతారా అని. మనతో పాటు పాపారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్కారం. అలాగే ఉండవల్లి అనూష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జనసేన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. పాపారావు గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ కూటమిలో 3 పార్టీలు అధికార పక్షం అయినప్పుడు మిగిలిన మేము ప్రతిపక్షమే కదా, మరి అప్పుడు చంద్రబాబుకి నేను ఇవ్వలేదా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇది ఆయన 5 ఏళ్ళు కూడా వదిలేటట్లేరు ఈ ప్రతిపక్ష హోదా సంగతి. క్లియర్గా ఇవాళ స్పీకర్ కూడా ఆయన ఏంటంటే రూలింగ్ ఇస్తున్నాను, మీరు అసెంబ్లీకి రండి, ప్రతిపక్ష హోదా ఇదిగో సో అండ్ సో రీజన్స్ వల్ల మీకు రాదు అని. ఏం చెప్తారు? ఫార్మాలిటీలు టీడీపీ గవర్నమెంట్ మాట్లాడేది కానీ, స్పీకర్ చెప్పేది కానీ ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం అది జరగదనేది. సరే, అది నిజమే. కాబట్టి ఏంటంటే మనం ఆ ప్రకారంగా దాన్ని ఖండించలేము. ఎందుకంటే నైతికంగా మాత్రమే ఏమని అడుగుతున్నారు కాబట్టి ఇస్తే పోయేది ఏం లేదు అనుకున్నప్పుడు ఇస్తే బాగుంటుందా అనే దాని మీద, నిజంగా ఆయన జగన్ ఈ కారణం చేత అసెంబ్లీకి రావడానికి ఇష్టపడలేదు అనేది కనుక ఉంటే ఆ కారణాన్ని తొలగిస్తే అప్పటికి జగన్ రాకపోతే జగన్ ఎక్స్పోజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ కారణాన్ని తొలగించే బాధ్యత అయితే నిబంధనల ప్రకారం అది సాధ్యం కాకపోయినా దాని చేతిలో ఉన్న పని కాబట్టి అది రూలింగ్ పార్టీకి ఉన్నది. తర్వాత జగన్ విషయంలో చూస్తే దాన్ని మొండిగా పట్టుకుని వేలాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిపక్ష హోదా గురించి మొండిగా పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆయన అసెంబ్లీలోకి పోయి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చూసేది ప్రతిపక్ష హోదా ప్రకారం, రూల్స్ ప్రకారం ఆయనకు వచ్చే టైమో లేకపోతే ఇతరత్ర వాళ్ళు దాని ప్రకారం చూడరు. అవును, మామూలుగానే జగన్ అంటే జగన్ గానే చూస్తారు తప్పితే ప్రతిపక్ష నేత హోదాలో ఒకలాగా, ప్రతిపక్ష నేత హోదా లేకపోతే ఒకలాగా ప్రజల పర్సెప్షన్ ఆయన పట్ల ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఉండదు. కాబట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే జరిగే పరిణామాలు, ఆయన మాట్లాడినవ్వకపోవటమో లేకపోతే ఇంకోటి జరిగితే అది ఆయన ప్రతిపక్ష నేత అయినా కాకపోయినా ఒకే రకమైన రియాక్షన్ జనాల్లో వస్తుంది. కాబట్టి ఆయన ఆ హోదా ఆయనకి సంబంధించినంత వరకు అది ఒక ఆయన మైండ్ లో స్టిక్కీగా ఉంది తప్పితే అది పెద్ద జనాల దృష్టిలో అది అసలు అది దృష్టిలో పెట్టుకునే చూడరు. జగన్ కానీ చంద్రబాబు చూస్తే ఎవరిని చూస్తే అంటే ఊరికే ఆయన ఊరికే అది యాగీలా చేస్తున్నారు తప్ప నిజంగా మీరు అన్నట్టు రాష్ట్ర ప్రజలకు అది పెద్ద అంశం కాదు. ఆయన వచ్చి మాట్లాడేటప్పుడు ఈయన ప్రతిపక్ష నేత హోదాలో ఈయనకి నిమిషాలు వస్తాయి లెక్కలేసుకుని చూడరు కదా. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన సరిగ్గా మాట్లాడుతున్నాడా లేదా, అంతే, అలాగే రెండో పక్షం ఆయనతో సరిగ్గానే వ్యవహరిస్తుందా లేదా, ఇట్లాంటివి చూసుకుంటారు తప్పితే ప్రజలకి ఆయన ప్రతిపక్ష నేత హోదాలో అంటే ప్రోటోకాల్ ప్రజలకి ఏం అవసరం అండి. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి సభలో జరిగిన అవమానం కానివ్వండి, రకరకాల మాటలు కానివ్వండి, బహుశా వాటి తాలూకా రిఫ్లెక్షన్ ఇప్పుడు వస్తుందనే అన్న కాస్త ఇబ్బంది, భయం ఉండొచ్చా? మేబీ రూలింగ్ పార్టీగా చంద్రబాబు వదిలిపెట్టలేకపోవచ్చు. నా మీద జరిగింది కాబట్టి నేను చేస్తానని ఆయన అనుకోవచ్చు. కానీ ప్రతిపక్ష నేతగా జగన్ కనీసం ఇప్పుడైనా, గతంలో వాళ్ళు చేసింది ఏదో చేశారు, అయిపోయింది. వైసీపీ చేసింది ఏదో చేసింది, అయిపోయింది. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు రాజకీయాలు కూడా కొంప ముంచుతున్నాయి. వైసీపీ కొంప ముంచిన వాటిల్లో ప్రధానమైంది ఏంటంటే ప్రధానమైంది ఈ రకంగా రెండో వాళ్ళ మీద ఒక రకమైన కక్ష సాధింపు ధోరణి అనేది కొంత వైసీపీని నష్టపరిచింది.
అవును. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో, నవరత్నాల విషయంలో ఆయన చేయగలిగిందంతా చేశాడు. ఆ విషయంలో నిస్సందేహంగా వేరే చూపించగలిగిన వాళ్ళు లేరు. అభివృద్ధి లేదనే అభ్యంతరం ఉంది, అది వేరే విషయం. సరే, అది కాకుండా మిగతా విషయాల్లో ఏంటంటే ఈయన బటన్ నొక్కి నెలంతా మిగతా కార్యక్రమాల్లో ఉంటున్నాడు, ప్రతిపక్ష నేతలను వేధించడం, లేకపోతే ఇట్లాంటివి అభ్యంతరాలు ఉన్నాయి. కనీసం ఇప్పుడు స్టాప్ ఇట్. ఈ విక్టిమ్ బాగా పొజిషన్ లో చెప్పారు. ఆ నిలబడి విక్టిమ్ మాట్లాడాల్సిన అవసరం విక్టిమ్ లేదు. నన్ను గ్యాలరీ victimize ఆ చేస్తున్నాను గ్యాలరీకి మాట్లాడాల్సిన అవసరం లేదు. బాగా చెప్పారు. గ్యాలరీకి విక్టిమ్ కార్డు ప్లే చేయడం ఇంకా ఆపేయాలి. ఆపేస్తే మంచిది. ఎందుకంటే అనూష అంతకుముందు గారు. ఇప్పుడు ఇవన్నీ అది కాదు అసలు విక్టిమ్స్ అంటే ఇప్పుడు విక్టిమైజేషన్ ఉంది, వీళ్ళు కూడా చేస్తున్నారు. టీడీపీ కూడా కక్షాదింపు చేస్తుంది, ఉమ్. వైసీపీ ఎలా చేస్తుందో వీళ్ళు ఇంకా రెట్టింపు చేస్తున్నారు. కానీ జగన్ కే విక్టిమ్ అయ్యాడు. జగన్ దగ్గరికి వచ్చిన ఇష్యూస్ ఏంటి? జగన్ ఏ బాధితుడు, ఏ రకమైన బాధితుడు? ఉమ్. ఇంతమంది పోసారి వెళ్ళొచ్చు, పోసారి తప్పులు ఉండొచ్చు, ఆయన బూతులు మాట్లాడాడు, ఆయన తప్పులే. ఉమ్. సరే, దానిలో కొంత ఎక్స్ట్రా రియాక్షన్ ఉంది. ఇట్లా చాలా మంది విషయంలో ఎక్స్ట్రా రియాక్షన్స్ ఉన్నాయి. Right. ఆయన పక్కన పెడితే జగన్ కి ఏంటి అసలు? జగన్ కి ఇమీడియట్ అంటే తన పార్టీ వాళ్ళకి జరుగుతున్న వచ్చిన ఇబ్బంది ఆయన ఇబ్బంది కరెక్టే, కానీ ఆయన అసెంబ్లీలో పోయి ఆ ఇబ్బందులు లేవనెత్తాల్సిన వ్యక్తి బాధ్యతను వదిలేసి తన పార్టీ వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలను అసెంబ్లీ వేదికగా కాదండి, ఇప్పుడు ఒకటి కాదండి, విక్టిమ్ ఇప్పుడు కార్డు ప్లే చేయటం కంటే కూడా అసెంబ్లీలో ఒక పోరాట యోధుడిగా ఆయనకి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనూష్ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఉండవల్ అనూష్ గారిని. ఆమె ఏమన్నా మాట్లాడాలంటే స్పోక్స్ పర్సన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఎందుకంటే వారు చట్టసభలో ప్రస్తుతం లేరు కాబట్టి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో సభలోకి వెళ్ళలేరు. కానీ జగన్మోహన్ రెడ్డికి వారి సభ్యులకి అవకాశం ఉండి, అధికారం ఉండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పడం ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు ఇవన్నీ, ఇవాళ చెప్పినవన్నీ. అనూష్ గారు అలాగే అనూష్ గారు ఏంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మీరంటే, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అలాగే అసలు మీ అధినేతకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హతే లేదు అని కూడా అన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం గారి పైన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ, ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి వార్డ్ మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ అన్నాం అనుకోండి, ఎలా తీసుకుంటాడు? నీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జన నీరాజనం బట్టి అత్యంత మెజారిటీతో ఆయన గెలిపించినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జనం ఇచ్చిన ఏదైతే పదవి ఉండిందో దాన్ని గౌరవించి ఈరోజు నువ్వు మాట్లాడాల్సిన పరిస్థితి ఉండింది. అంతేగాని నేను ప్రెస్ మీట్ ముందు కూర్చున్నాను, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను, కేవలం నన్ను ఆ రోజు జర్మనీకి వెళ్ళండి అని అన్నందుకు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే చెల్లదు. ఎందుకన్నారు జర్మనీకి వెళ్ళమని చెప్పి? నేను మొన్నే క్లియర్గా చెప్పాను సార్, మొన్న డిబేట్లోనే. జర్మనీకి వెళ్ళమని ఎందుకు? ఓట్ పర్సంటేజ్ ద్వారా కనుక ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి అనుకుంటే మీరు జర్మనీకి వెళ్ళండి. ఆ లా ఇక్కడ అప్లికేబుల్ కాదు, ఇక్కడ లేదు. మన రాజ్యాంగం ప్రకారం, మనం రాసుకున్న రాజ్యాంగ ప్రకారం, భారత రాజ్యాంగ ప్రకారం మెజారిటీ ఆఫ్ సీట్స్ అంటే మెజారిటీ ఆఫ్ సీట్స్ ఉంటేనే ఈరోజు 10% ఆఫ్ సీట్స్ అంటే ఈరోజు మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 18 సీట్స్. నీకు అవి వచ్చి ఉంటే మేము ఇచ్చేవాళ్ళమి, దాని చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎక్కడా లేదు. ఈ ప్రశ్నకి ఆయన అడిగినందుకు మీరు రండి, మేము మాట్లాడే అవకాశం ఇస్తాము, ప్రతిపక్ష హోదా గురించి ఇంకా మాట్లాడొద్దు, అది జరగని పని, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రతిపక్షంగా మీరు ఉండండి, ప్రజాపక్షంగా మీరు ఉండండి, మీరు ప్రశ్నలు సంధించండి, మేము ప్రభుత్వం తరపు నుంచి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇంత భరోసా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇస్తే, దానికి కనీసం సమాధానం చెప్పకుండా ఆయన్ని ఎగతాళిగానో లేకపోతే అహంకారపు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని అనగలవండి, కానీ మేము అనాలనుకోలేదు. ఎందుకంటే అతనికి కూడా ప్రజా ఓట్లతోనే, ప్రజలు వేసిన ఓట్లతోనే, ప్రజా నిర్ణయంతోనే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. అట్లీస్ట్ ఆ ఎమ్మెల్యే స్థానానికి మేము గౌరవం ఇస్తాము. కాబట్టి ఏ స్థానానికి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలో అనేది జగన్మోహన్ రెడ్డి దయచేసి అదే కదా. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్పించుకోవాల్సి రావడం దురదృష్టకరం. అదే సార్, ఇప్పుడు మన చేసిన అందంగా ఉంటే అరెస్ట్ చేస్తారనే కామెంట్ ఆవేళ మీరే ప్రస్తావించారు. అది కానీ ఇవాళ కానీ, ఆఫ్టర్ ఆల్ ఈ సర్వ్డ్ యాజ్ ఎ సీఎం ఫర్ 5 years.
అసలు ఒక మాజీ ముఖ్యమంత్రికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడుస్తుంది అని చెప్పి ఒక సామెత ఉంటుంది సార్ ఇక్కడ గోదావరి జిల్లాలో. అసలు లిటరల్లీ అతనికి తెలుసు అది అవ్వదు అనే విషయం తెలుసు. అది చట్టాన్ని ఉల్లంఘించి ఇతనికి ఫేవర్ చేయాలి అంటే అది చట్టాన్ని ఉల్లంఘించి చేయడమే. అసలు ఇతగాడికి ఎందుకు ప్రజలు నిర్ణయించినప్పుడు ఎందుకు చట్టాన్ని ఉల్లంఘించి మరి ప్రభుత్వం ఫేవర్ చేయాల్సిన అవసరం ఏముండిందండి ఇతనికి? ఆయన ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ముగ్గురే ఉంటే కూడా ఇచ్చారు డిస్క్రిషనరీ పవర్ స్పీకర్ది, ఢిల్లీలో ఇచ్చారు, అలాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా అని. ఆయన ఇచ్చేదాకా ఉరికినట్టు లేరు సార్. అది అడుక్కుంటే అవ్వదు సార్. నిన్ను నిలబెట్టుకో. నువ్వు ఈ 9 నెలల నుంచి ప్రతిపక్ష హోదా నువ్వు కావాలంటున్నావు. అసలు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అనుకుంటున్నా ఏ పోరాటాలు చేసావు ప్రజల తరపున? నువ్వు అంటున్నావు ఈ రోజు నిరుద్యోగం అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, నువ్వు ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నావు. ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్న వ్యక్తివి అసలు నిరుద్యోగ సమస్య నీ వల్లే కదా వచ్చింది. ఒక జనరేషన్ ని వాలంటీర్లు అని చెప్పి లేకపోతే సచివాలయం ఉద్యోగులు అని చెప్పేసి కేవలం అతి తక్కువ శాలరీకి వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి గ్రోత్ లేకుండా ఈ రోజు 5 ఏళ్ల తర్వాత వాళ్ళు రేపొద్దున ఇంకొక ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్పుకున్నా కూడా ఎటువంటి వెనకాల ఒక రెజ్యూమ్లో ఏమని పెట్టుకుంటారు సార్? ఐఎమ్ వాలంటీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాడా? ఏమని చెప్పుకుంటాడు? ఏం నేర్చుకున్నామని చెప్పుకుంటాడు? ఏం స్కిల్స్ ఉన్నాయని చెప్పుకుంటాడు? చెప్పుకోదు కదా. అట్లా ఒక యువతని నిజంగా ఒకవేళ మనం మాట్లాడుకోవాలంటే సార్ 150,000 మంది ఉద్యోగాలు నేను వాలంటీర్ల ద్వారా ఇచ్చానంటున్నారు కదా. 150,000 మంది యొక్క జీవితాలని నాశనం చేశాడు. వాళ్ళని ఎదగకుండా అంటే క్రూషియల్ టైం వాళ్ళు ఒక 20 నుంచి 25 లోపు ఉంటే గనక వాళ్ళ ఎదుగుదలకి ఆటంకంగా మారి ఈ రోజు కేవలం వస్తా మీ దగ్గర కంటే బాబు షూరిటీ మోసం అనే దాని గురించి వస్తాను. ఒకసారి రాయపాటి అరుణ్ గారితో మాట్లాడి. అరుణ్ గారు నమస్కారం అండి. సో ఏమిటి వాళ్ళ మీ అధినేత మీద ఆయన అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అప్పటిదాకా ఆయన అంతా నేను చూస్తూ ఉన్న ప్రెస్ మీట్ ఆ లెక్కలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన అప్పుడేం జరిగిందని. కానీ లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు ఇంకా ఆయన అది ఉండిపోయింది ఆయనకి లోపల. ఆ మాట అనేశాడు, ఆయన కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ, ఏదో ఒకసారి గెలిచాడులే అంటే నేనే ఆశ్చర్యపోయా. అదేంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? సరే వాళ్ళ నాయకులు ఎవరో శ్మశానం అన్నారు, లేదా మళ్ళీ ఇప్పుడు లేదే తూచి 4 మడత పెట్టుకుంటున్నా ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు గోస్ట్ సిటీ అన్నాడు. అంటే వీళ్ళంతా ఒక విచిత్రమైన ట్రాన్స్లో ఏమన్నా ఉన్నారా అనే అనుమానం మానదు. అరుణ్ గారు సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్కారం. జనరల్ గా ఒక మహిళని తన భర్త గురించి 10 మందిలో అడిగితే ఏం చెప్పాలి అర్థంగా కన్ఫ్యూజన్ లో సిగ్గుతోనో భయంతోనో సంబరమాచారంతో ఏదో ఒకటి చెప్పేస్తారు సార్. అలాగే నిరంతరం పవన్ కళ్యాణ్ గారిని కలలో కలవరిస్తూ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా సరే పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని సడన్ గా మీడియా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇలా అన్నారండి అంటే సేమ్ సంబరమాచర్యాలు, సేమ్ టెన్షన్, సేమ్ సిగ్గు, సేమ్ భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మా 4వ వదినకి. అనకూడదు కానీ ఎందుకన్నానంటే ఇంక ఆయన లైన్ క్రాస్ చేశాడు కాబట్టి లైన్ క్రాస్ చేసే మాట్లాడని ఈ మాట కూడా క్లియర్ గా. ఒక ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఎలాంటి మాట మాట్లాడకూడదు అట్లాంటి ఒక వెటకారపు భాషను ఉపయోగించాడు కాబట్టి అందుకే ఈ భాష వాడాను క్లియర్ గా. ఆయన కార్పొరేటర్ గా లేకపోయినప్పటికీ గత 10 ఏళ్ల పాటు పార్టీని వాళ్ళ తాతగారు ఆస్తులు సంపాదించిన వ్యక్తి కాదు, స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి కాదు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా అడ్డు పెట్టుకుని ఈయన ఎంపీ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టారు. గత తాలూకు రాజకీయ అనుభవాలు కొంత వ్యతిరేకతను మూటగట్టినప్పటికీ కూడా ఆ వ్యతిరేకతను అంతటిని తట్టుకొని సొంత పార్టీ పెట్టి సొంత పార్టీని నిలబెట్టుకొని ఇవాళ ఆయన నిలబడడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టినటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారితో ఈ జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేసుకుంటే తాత రాజకీయ వారసత్వం, తండ్రి రాజకీయ వారసత్వం అన్ని కూడా తీసుకొని ఆస్తులు పదవులు అన్ని కూడా వాళ్ళని అడ్డు పెట్టుకొని అనుభవించి ఇవాళ అధికారం అనేది కోల్పోతే అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చోవడానికి కూడా నా భాషలో చెప్పాలంటే సుసుపోసుకుంటున్నాడు. నా భాషలో చెప్పాలి అంటే 10 నిమిషాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్ గా చూసే ధైర్యం లేక అసెంబ్లీకి బాయ్కట్ చేసి అసెంబ్లీకి నేను వెళ్ళనని చెప్పేసి భయపడి ఉరుకులెత్తి పరుగులెత్తి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఏదో మీడియా మిత్రులు అడుగుతారు సహజంగా గౌరవ మర్యాదల కొద్దీ, మనం మన గౌరవం కాపాడుకునేలాగా సమాధానం చెప్పాలి తప్ప ఇలాగా ప్రజలందరూ వచ్చి ఒంటి మీద ఒలవలు ఉప్పదీసి రోడ్డు మీద నిలబెట్టేలాంటి మాటలు మాట్లాడి మాలాంటి వాళ్ళతో ఇట్లాంటి మాటలు అనిపించుకోకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నా.
అది ఇంక ఈసారి దాటితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటారా? ఇంకేమన్నా నెక్స్ట్ మాట్లాడితే లెవెల్ 100% ఉండిద్ది. ఎందుకంటే మర్యాద ఇచ్చి ఇవ్వడం మాకు తెలిసింది, పుచ్చుకోవడం అవతల వాళ్ళకి తెలియాలి. అది పైగా మీ అందరినీ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని అందరూ పాపం ఆయన జెన్యూన్గా ఆలోచిస్తాడు కదా, ఎవరిని ఏమనకూడదని. అందరికీ మీరు వైసీపీ వాళ్ళు ఏమన్నా మీరు రెచ్చిపోకండి, ఏది వాళ్ళందరూ అసెంబ్లీకి వస్తారు రెచ్చగొడతారని ఆయన అనుకున్నారు. అసలు అసెంబ్లీకే రావట్లేదు. అంటే ఆయన అది పవన్ కళ్యాణ్ అది ఎమ్మెల్యేలే కాదు అధికార ప్రతినిధులుగా ఉన్న మమ్మల్ని కూడా ఈవెన్ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీరు మాత్రం పరిధి దాటి మాట్లాడొద్దు, మనం అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు మనం పాటించాలి. కాబట్టి మనం 100% పాటించి ఎదుటి వాళ్ళ నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చేద్దాం క్లియర్ గా చెప్పాడు. అందుకే మేము చాలా వరకు తగ్గి మాట్లాడుతున్నాం. మంచిదేలండి అరుణ్ గారు. అది ఇప్పుడు అవతల వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా దిగజారు వ్యాఖ్యలు చేయక్కర్లేదు. మీరు కరెక్టే, కోపం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే నేనే షాక్ అయ్యా. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఎంపీగా చేశాడు, ఆయన 151 సీట్లతో ప్రభుత్వాన్ని నడిపించాడు, ప్రతిపక్షాన్ని 23 సీట్లకే పరిమితం చేయగలిగాడు. పవన్ కళ్యాణ్ని సరే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఆయన ప్రత్యేకమైన సామాజిక వర్గంతో ఎంత ఇది చేయించాలో చేసినా ఈయన నిలబడ్డాడు. దాన్ని అంతే హుందాగా రాజకీయంగా చూడాలి. అంటే పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్, పాలసీస్ ఆర్ పాలసీస్, పర్సనల్స్ ఆర్ పర్సనల్స్. ఆయన పర్సనల్ జీవితంలో కూడా వచ్చేసారు. సరే అయినా కూడా నేను ఒక పార్టీలో కార్యకర్తగాను, ఒక చిన్న స్థాయి అధికార ప్రతినిధిగాను నేను మాట్లాడేదానికి, ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా అతను మాట్లాడే భాషకి లైన్ ఉండాలి 100%. ఆ లైన్ క్రాస్ చేసి మా స్థాయి కన్నా ఇంకా కింద స్థాయికి దిగజారుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాను నేను. అదేలేండి. సో అదే మీరు అన్నట్టు ఎవరి స్థాయి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది మాట్లాడేటప్పుడు. గతంలో ఈ పోసాన్ లాంటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ స్థాయి మర్చిపోయారు. ఇవాళ ఏమవుతోంది? అనుభవిస్తున్నారు. ఏమవుతుందో మన నియోజకవర్గం తిరుగుతున్నాడు, ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి ఎస్కాట్ను పెట్టుకొని తిప్పుతున్నారు పాపం. మీకు ఆయన ఏమో ఒంట్లో బాగాలేదట, మీరేమో అన్ని ఊళ్ళో తిప్పుతున్నారు ఆయన్ని. మాట్లాడేటప్పుడు ఒంట్లో బాగుండి మాట్లాడారు కదండి, మరి దానికి సంబంధించినప్పుడు శిక్షణ విచారించినప్పుడు ఒంట్లో బాగలేకుండా ఉండింది. వాళ్ళ ఆరోగ్యం గురించి మనకేది కానీ పాపారావు గారు, ఇప్పుడు సరే ఆయన అన్నది అయిపోయింది అనుకోండి, మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? మీరు చెప్పలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడడం అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. ఎవరి గురించి అయినా కరెక్ట్, పవన్ కళ్యాణ్ ఎక్సెప్షన్ కాదు. ఎవరి గురించి ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు. ఒక పవన్ కళ్యాణ్ గురించి కాస్త ఎక్కువ మాట్లాడారు ఆయన గురించి, అది నిజం. అనవసరమైన విషయాలు, ఆయన వ్యక్తిగత విషయాలు దొరికిపోయి, ఎవరి వ్యక్తిగత విషయాలు ఉండేవాళ్ళే దొరికితే ఎవరికి వాళ్ళకి ఏదో ఒకటి వెనక లూప్ హోల్స్ పెట్టుకుని మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదు. సరే అసలు మనం పర్ఫెక్ట్ గా ఉన్నా రెండో వాళ్ళు ఉండాలని, అంటే పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ మామూలు వీళ్ళు మాట్లాడుతున్న దీనిలో చెప్పాలంటే రెండో వాళ్ళలో ఏదో అది అనేది అది అనవసరమైంది. అదేం చట్ట వ్యతిరేకమైంది కాదు కదా ఆయన చేసింది. చట్ట వ్యతిరేకమైన స్మగ్లింగ్ ఇంకోటి చేస్తే దాని గురించి మాట్లాడుకునేది వేరుకుంటుంది. దాని గురించి అతిగా మాట్లాడి అది ఇది అని చెప్పి అంటే చాలా దిగజారిపోయినటువంటి వాస్తవం. సరే అట్లాగే అందరూ కూడా మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా ఇష్టానుసారం ఎవరి శక్తి మేరకు యథాశక్తి బూతులు మాట్లాడటం, యథాశక్తి తిట్టుకోవటం అనేది జరిగింది. సరే ఇప్పుడు కొత్త ఏం కాదు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది. నేను అనేది ఒకటే, ఇప్పుడు మొదటి నుంచి నేను చెబుతుంది కూడా ఒకటే, జగన్ తప్పులు చేస్తున్నాడు. ఆ రోజు కక్ష సాధింపు కావచ్చు, కొడాలి నాని లేకపోతే వంశీ, వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా నియోజకవర్గంలో వాళ్ళ బూతుల వల్ల అన్ని పోయింది. అదంతా దాని వాల్యూ పోద్ది. వాళ్ళు నిజంగా నియోజకవర్గంలో ఎవరికైనా ఏమైనా బెయిల్ చేసినా ఈ బూతుల వల్ల బయట వాళ్ళకి అంతటికి నెగటివ్ పర్సెప్షన్ వస్తుంది. సో ఓవరాల్ గా నేను మొదటి నుంచి చెబుతుంది ఒకటి, వీళ్ళంతా ఇలా చేస్తున్నారు. సరే రేపు పొద్దున ప్రభుత్వం మారినా, ఎందుకంటే ఓడల బండ్లకు పండ్లు ఓడలకు దొరుకుతుంది. ఎప్పుడు అధికారంలో ఎల్లకాలం ఎవరు శాశ్వతంగా ఉంటారు. రెండో వాళ్ళు వచ్చినప్పుడైనా ఎవరైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మ్యాగ్నానిమస్ గా ఈ పంథాన్ని మార్చగలిగితే, ఉదాహరణ తమిళనాడు ఉంది. తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పథకాలు అలాగే కొనసాగిస్తాం, పేర్లు మార్చాం, అలాగే కక్ష సాధింపులు ఇవ్వడం, చాలా మ్యాగ్నానిమస్ గా జయలలిత గారి పార్టీని ఏఐడిఎంకే పట్ల చాలా హుందాగా వ్యవహరించి చాలా బ్రహ్మాండమైన అందరూ అప్రిషియేట్ చేసిన స్టైల్ అది. దాని బలమే ఈ రోజు కూడా ఆయన తమిళనాడులో అంత పోరాడగలుగుతున్నాడు కేంద్రంతో. ఆయనకి ప్రతిపక్ష ఆయన మొన్న జరిగిన బై ఎలక్షన్స్ లో కూడా ఆయన సీట్లు గెలుచుకున్నాడు. ఇది పద్ధతి. అంతేగాని మనకు అవకాశం వస్తే మనం కూడా తెలుసుకోవాలంటే రెండో వాళ్ళకి కూడా వస్తే అవకాశం రేపు పొద్దున. ఇది ఒక సైకిల్ అనమాట. వాళ్ళు వస్తే మీరు వస్తే వాళ్ళు చేసుకుంటే జనాలు పిచ్చోళ్ళు ఇక్కడ. ఇంకోటి జనాలు అంటే రాష్ట్రం అనవసరంగా నష్టపోతుంది కదా పాపారావు గారు. ఇప్పుడు వీళ్ళ పర్సనల్ ఏం చేస్తాం ఇప్పుడు ఈ రెండు పార్టీలే ఉన్నాయి, మేజర్ పార్టీలు. మూడోది బీజేపీ ఉంది. బీజేపీ సరే అదే వాళ్ళ వెయిటింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఏదైనా నేను అనేది ఒకటి, ఇక్కడ ఏంటంటే ఉన్న పరిస్థితిలో మరి జనాలు నష్టపోతున్నారు నిజమే, కానీ సైకిల్ ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎవరు బ్రేక్ చేయాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి, అది ఇష్యూ కదా. మేజర్ ఇష్యూ ఏంటి, ఎట్లా బ్రేక్ అవుద్ది ఈ సైకిల్ అనేది ఇష్యూ.
అదే. దానికి ఉన్న ఈజియెస్ట్ వే ఏంటంటే ఇష్యూ బ్రేక్ అవడానికి ఈ రెండు పార్టీల్లో ఒకదానికి అధికారంలో ఉన్నదానికి మనసు మారి అశోకుడిలాగా అన్ని యుద్ధాలు చేసిన తర్వాత అశోకుడు బౌద్ధం స్వీకరించి మారిపోయి శాంతి కోసం తన పిల్లలకు కూడా పేర్లు పెట్టుకున్నాడు కదా సంఘమిత్ర. ఇట్లా మారితే ఎవరైనా మంచిదే కదా, అశోకుడు నిజంగా మారాడు కదా, మారితేనే చరిత్రలో ఆయన పేరు మిగిలేదు కాదు. ఆప్టిమిస్టిక్ గా ఆలోచించడం మంచిదే పాపారావు గారు, ఆయన పేరు మిగిలేదు కాదు. కాదు అశోకుడు మారి బౌద్ధాన్ని స్వీకరించి మీరు నేను ఆప్టిమిస్టిక్ గా ఆలోచిస్తున్నాం మారాలని. అసలు పరిస్థితి అట్లా ఉందా ఇవాళ? మారాడు కదా, చరిత్రలో అలాంటి వాళ్ళు ఉన్నారు, చరిత్రలో అలాంటి వాళ్ళు ఉన్నారు. రక్తపాతం సృష్టించి కూడా తర్వాత దీన్ని ఇదంతా ఎదుగు చేస్తున్నాను నేనని మారాడు అశోకుడు. అందుకే ఆయన పేరు ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. ఆయన కూడా అందరు రాజుల్లాగా కత్తులు దూసుకొని చివరిదాకా యుద్ధాలు చేస్తే యుద్ధక్షేత్రంలో చనిపోతే మనం ఇంత దలుచుకునే వాళ్ళం కాదు. అశోకుడు ఎందుకు మిగిలాడు? అశోకుడు అంత మార్పు అంత లోతు అది అందుకని ఎవరికైనా మారటం సాధ్యం, మారాలనే వీళ్ళు ఉండాలి. అంతేగాని మార్చాలని కోరుకుంటే స్టాలిన్ మారలా. మన కళ్ళ ముందు తమిళనాడులో స్టాలిన్ మార్చాడు కదా, మనకి ఎందుకు లేదంటే మనం ఆలోచించుకోవాలి. శేఖర్ రెడ్డి జాయిన్ అయ్యారండి వైఎస్ఆర్సీపీ నుంచి. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. సరే ఏంటి, ఎక్కడి నుంచి మొదలు పెడదాం చెప్పండి, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. టైం తక్కువ. నమస్కారం సార్. నమస్తే అండి ఋషి గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్ట్ అలాగే ప్రైమ్ నైన్టీ వీక్షణ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సారీ సార్ కొంచెం ట్రాఫిక్ లో స్ట్రక్ అయ్యాలేదు, టైం తక్కువ ఉంది, తొందరగా మాట్లాడేసుకుందాం. ఒకటి ఏంటి, ఎందుకు మీ అధినేత అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? దగ్గర నుంచి మొదలు పెట్టండి. పవన్ డిప్యూటీ సీఎం గారిని అలా అనవలసిన అవసరం ఏమొచ్చింది? అదే ఫ్రస్ట్రేషన్ కాదా? ఏమన్నారు మళ్ళీ చెప్పనా, మీరు వినలేదా? సార్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని జగన్ నువ్వెంత నీ స్థాయి అంట అంటే ఫ్రస్ట్రేషన్ కదా సార్? అది చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. జగన్ నువ్వెంత నీ స్థాయి అంత అని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని 151 సీట్లు గెలుచుకొని 22 మంది ఎంపీలను గెలుచుకొని రాజ్యసభ సభ్యులు మొత్తాన్ని పంపించుకున్న వ్యక్తిని పట్టుకొని జగన్ నువ్వెంత నీ స్థాయి అంత అని పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి భాష సార్, ఫ్రస్ట్రేషన్ లేనట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఎందుకండి, ఆయన జీవితకాలంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడు అని ఒక మాట అనేసి వెళ్ళిపోతే అది ఫ్రస్ట్రేషన్. అంతే అన్నాడా? అంతే అన్నాడా? కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ సార్? మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యర్థిలా చూడలేదు సార్. మేము 175 స్థానాల్లో పోటీ చేసేవాళ్ళం సార్. 40% సింగిల్ గా ఓటు ఉన్న వ్యక్తులం సార్. ఇక మేము అంతకుమించి ఏం మాట్లాడలేము సార్. ఇప్పుడు లోకేష్ గారు అన్నారు కదా, ఏది పడితే అది మాట్లాడితే అలాగా వాళ్ళకెన్ని సీట్లు వచ్చాయి, మీకెన్ని సీట్లు వచ్చాయి, ఆయనకి ఎంత మెజారిటీ వచ్చింది, మీకెంత మెజారిటీ వచ్చింది అని లోకేష్ గారికి సార్ 23 సీట్లు వచ్చిన వాళ్ళు 23 సీట్లు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో, ఉన్మాది అన్ని మాట్లాడచ్చు సార్. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఆయన జగన్ నువ్వెంత నీ స్థాయి అంత, ఏ జగన్ ఇలాంటి మాటలు మాట్లాడచ్చు, తప్పులేదు సార్. సార్ ముందు మనం ఎట్లా మాట్లాడాం, మన చరిత్ర ఏంటన్నది కూడా తెలుసుకోవాలి సార్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సంధించిన ప్రశ్నలు ఉన్నాయి సార్. మొత్తం ప్రజెంటేషన్ వేసి కాగ్ రిపోర్ట్, వీళ్ళ ఆడిట్ రిపోర్ట్స్, అదే విధంగా వీళ్ళ బడ్జెట్ రిపోర్ట్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చూపించారు సార్. సో ఏమయ్యా నేను ఇవన్నీ చెప్పాను, వీటికి మీరు ఎవరైనా సమాధానం చెప్పండి అని అడిగారు సార్. దానికి సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పాలి సార్. సమాధానం చెప్పలేకపోతే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే ముందు నా కామెంట్స్ లో అదే చెప్పా, ఆయన సుదీర్ఘంగా 2 గంటల పాటు ప్రెజెంటేషన్ ఇచ్చాడు, నేను మొత్తం చూసా అంతా చాలా నీట్గా. అంటే అందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి పక్కన పెడితే చాలా నీట్గా ఆయన అప్పుడేం జరిగింది ఇప్పుడేంటనే ప్రెజెంటేషన్ ఇచ్చి లాస్ట్లో ఈ లూజ్ కామెంట్ చేశారు. ఈ లూజ్ కామెంట్ ఏముంది సార్? సార్ ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, లూజ్ కామెంట్ ఏముంది సార్? 2.5 గంట సేపు ప్రెస్ మీట్ జరిగింది సార్. 2.5 గంట సేపులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రాలేదు సార్ ఆయన గురించి. సో ఎక్కడొచ్చింది? చివరిలో విలేకరి అడిగిన ప్రశ్నకి వాళ్ళు మిమ్మల్ని జర్మనీ బొమ్మంటున్నారు సార్ అని చెప్పారు. జర్మనీ బొమ్మంటున్నారు అన్న దానికి ఆయన చెప్పిన మాట అది. జర్మనీ ఎందుకు పోవక్కర్లేదో ఇక్కడ ఎందుకు ఉండాలో చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రి తాలూకా హుందా అంటే అవతల వాడు చేస్తే నేను చేస్తానంటే మరి జగన్మోహన్ రెడ్డికి మిగతా తేడా ఉంటుందా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు కాదు శేఖర్ రెడ్డి గారు, ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు విషయంలో, ఒక నిమిషం చంద్రబాబు నాయుడు విషయంలో 10 మందిని లాగేస్తే ఆయన ప్రతిపక్ష హోదా పోతుందంటే నేను ఒప్పుకోలేదు. నువ్వు మాట్లాడవయ్యా, నువ్వేం మాట్లాడతావు అని మైక్ ఇచ్చాను, అది నేను అన్నారు. మరి ఆ నేను అన్న జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు ఈ రోజు అంటున్నా? ఏముంది సార్, తప్పేముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష హోదా వీళ్ళు చెప్పినట్టుగా 10 స్థానాలు 10% ఓట్లు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా మేము ఆ రోజు లాగేసి 10% లేదు పో అంటే ఎంతసేపు అండి? అసలు ఇంకో విషయం కూడా తెలుసలేదు సార్, ఎక్కడా కూడా చట్టంలో 10% అనే నిబంధన లేదు, మ్యాండేట్ కాదు, చట్టాన్ని రూల్ బుక్ లో. మరి ఆ రోజు ఎందుకు అన్నారు 10% నిబంధన లేనప్పుడు?
సార్ వీళ్ళు చెప్పినట్టుగా మేము అదే చెప్తున్నాం సార్. వీళ్ళు 10% సాంప్రదాయంగా వస్తుంది, అది స్పీకర్ విచక్షణ. సాంప్రదాయంగా వస్తుంది సార్. 10% నిబంధన అనేది చట్టంలో ఉంటే వీళ్ళు పొత్తులో ఉన్న బీజేపీకి 3 స్థానాలు గెలిచిన ఎందుకు ఇచ్చారు? ఎన్టీఆర్ గారు ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? జయలలిత గారికి, కరుణానిధి గారు ఎందుకు ఇచ్చారు? పి జనార్దన్ రెడ్డి గారికి 10% నిబంధన కాదు. పి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వలేదులేండి. ఆయన అపోజిషన్ గ్రూప్ లీడర్ అన్నారు, అపోజిషన్ లీడర్ అనలేదు, గ్రూప్ లీడర్ అన్నారు. సార్ ఎల్ఓపి అని ఇచ్చున్నారు సార్. సరే ఇప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా, ఏమి ఇచ్చారా అది పక్కన పెడితే, ముఖ్యమంత్రిగా ఉండడానికి మన చంద్రబాబు నాయుడు అర్హుడు కాదు, ఇలాంటి వాడు అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అంటే అసలు మీ రాజకీయ పార్టీయే ఉండడానికి అర్హత లేదంటున్నారు కూటమి నేతలు. అంటే మీరు అసలు రాజకీయ పార్టీగా మీ అస్తిత్వం ఉండడానికే వీళ్ళు రాష్ట్రం లేదులో ఉండడానికి అవకాశం వీలు లేదని దానికి మా అస్తిత్వం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి రాజకీయ పార్టీ ఎవరైతే వీళ్ళు అనుకున్న మాత్రాన మా పార్టీ అస్తిత్వమే ఉండాల్సిన పని లేదని చెప్పేసి కూటమి పార్టీ వాళ్ళు అనుకున్నంత మాత్రాన అవ్వదు. మేము వాళ్ళ పార్టీ అస్తిత్వం ఉండదు అనుకున్నంత మాత్రాన అవ్వదు సార్. మా పార్టీల అస్తిత్వం ఉండాలా లేదా అని తేల్చాల్సింది ప్రజలు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ విన్నర్స్ వచ్చేసి ప్రజలు మాత్రమే సార్. ప్రజలు ఎలా తీర్పిస్తే అలాగా రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తాయి, అందుకే ఎవరు కాదనలేని అంశం. కాకపోతే ప్రజలు మిమ్మల్ని ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చి గెలిచిన తర్వాత మీరు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా పరిపాలన చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రైట్ ఆర్ నాట్? మరి రాగద్వేషాలకి, పక్షపాతాలకి లేకుండా చేస్తాను పరిపాలన అన్న అతను పబ్లిక్ గా బయటకు వచ్చి స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎలాంటి పనులు చేయడానికి లేదు. మీరు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్, మీ అధినేత చెప్పిన స్టేట్మెంట్ తప్పు. నేను చెప్తాను, ఎందుకంటే నేను రెండు విన్నా. వినండి నేను రెండు విన్నా. చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, వైసీపీ మద్దతుదారులకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అందరికీ పథకాలు ఎలా వెళ్తాయో వాళ్ళకి అలాగే వెళ్తాయి, అక్కడ మనమేమి తేడా చూపించాం. కానీ మీకు డబ్బులు ఇచ్చి, అంటే కూటమిలో ఉన్న నాయకులు కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా వైసీపీ నాయకులు పనులు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. పనులు జరిగితే కూటమి నాయకులకే జరగాలి, వైసీపీ నాయకులు జరగకూడదు. దిస్ వాజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నది ఏంటంటే, వినండి జగన్మోహన్ రెడ్డి అన్నది ఏంటంటే, పథకాలు ఇవ్వరా వైసీపీ ఓట్లు వేస్తే, అసలు ఎక్కడన్నా ఉందా దేశంలో అన్నారు. అంటే పథకాలకి పనులకి లింక్ పెట్టడం కరెక్టేనా సార్? ఒక్క నిమిషం సార్, అక్కడ ఎక్కడైనా పనులు అని చెప్పారా? ఆయన చెప్పిన మాట ఏంది? నాయకులు అనే మాట వచ్చిందా? వైసీపీ మద్దతుదారులు కాదు. నేను కావాలంటే బయట ప్లే చేస్తా. అనూష్ గారు మీరంతా డైవర్ట్ చేయాలి సార్. ఋషి గారు డైవర్ట్ చేయాలని చూసినా, మీరు ఎంత చంద్రబాబు నాయుడు గారి మాటలకు సన్నాయి నొక్కాలని చూసినా తప్పు సార్. అది ప్రజలు గమనించారు సార్. శేఖర్ రెడ్డి గారు కాస్త మతిమరుపున్నట్లు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అనూష్ గారు వచ్చే ముందు, అనూష్ గారు మీరు వచ్చే ముందు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. నేను ఇది 18వ సంవత్సరం జర్నలిజం చేస్తున్నా, ఎవరికి ఎప్పుడు సన్నయ్య నొక్కులు నొక్కలేదు, అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం నేను మన చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు పథకాల గురించి విడిగా మాట్లాడుతూ పనుల గురించి మాట్లాడారు, కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం పథకాల గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను మాట్లాడిన అనూష్ గారు మాట్లాడతారు. అనూష్ గారు గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు ఒక్క నిమిషం మేడం దయచేసి ఆగండి. మీరు మాట్లాడారు కదా, దయచేసి ఆగండి సార్. గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తల సమావేశం మొత్తం కూడా నేను చూశాను సార్. నేను కూడా సోషల్ మీడియాలో ఇది కట్టు పేస్టా, మనం మాట్లాడేటప్పుడు దానికి ఒక విలువ ఉండాలి. దాని మీద మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడియో చేసింది నేనే సార్. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా చేయడం తప్పండి, మరి మిగతా వాళ్ళందరూ పన్నులు కట్టాల్సిన అవసరం లేదా అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని నేనే. సో మీకు అంటే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకి పథకాలు ఆపేయాలని ముఖ్యమంత్రి అన్నారు అని మీరు అంటున్నారు, అంతేనా సార్? పనులు డైరెక్ట్ గా కానీ పనులు వేరు పథకాలు వేరు. పనులు శేఖర్ రెడ్డి మీరు వినండి, పనులు వేరు పథకాలు వేరు. పనులు వేరు పథకాలు వేరు సార్. ప్రభుత్వం నుంచి ఏం పనులు ఉంటాయి? అనూష్ గారు చెప్పండి, ప్రభుత్వం నుంచి ఏం పనులు ఉంటాయి? శేఖర్ రెడ్డి గారు వెయిట్ చేయండి. టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు కదా, వెయిట్ చేయండి.
అబద్ధాన్ని ఎంత మాట్లాడు. ఒత్తి పలికినా నిజం అవదు. ఎస్ అన్నారు, వైసీపీ పార్టీ వాళ్ళకి పనులు చేయకండి అని క్లియర్ గా బాబు గారు మెన్షన్ చేశారు. ఎందుకు చేయొద్దు అన్నారు? ఎందుకు చేయొద్దు అన్నారంటే, మీరు టెండర్లో కావచ్చు, లేకపోతే మద్యం టెండర్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఏదైతే మీరు ఆమ్యామ్యాలు ఇచ్చి మరి నాయకులకో, లేకపోతే నాయకుల కింద స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆమ్యామ్యాలు ఇచ్చి కొంతమేర పనులు చేయించుకున్నారనే విషయం నా వరకు వస్తుంది, నా వరకు వచ్చింది. అవి ఊరుకునే ప్రసక్తి లేదు. కూటమి పార్టీల్లో ఉన్న కార్యకర్తలు ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే పనులు ఏవైతే ఉంటాయో, టెండర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళు కష్టపడి జెండా మోసిన వాళ్ళు, ఈరోజు వాళ్ళు ముందు వాళ్ళని పరిశీలించిన తర్వాతే ఎవరైనా సరే అని క్లియర్గా, ఓపెన్గా, బాహాటంగా చెప్పారు. దీంట్లో మొహమాటాలు ఏమీ లేవు, దాచేదానికి ఏమీ లేదు. ఇంకొకటి, శేఖర్ రెడ్డి గారు గతం గుర్తు చేయాలనుకుంటున్నా మీకు. జగన్ నువ్వెంత నీ బతుకెంత, ఇది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్. ఎందుకు ఇచ్చారంటే, మన ఎదురుగుండా పిల్లలు కూర్చున్నారో లేదో అని కూడా చూడకుండా, ఒంటి మీద ముఖ్యమంత్రిని అనే సోయ లేకుండా, పిల్లల సభలో, మరి ముఖ్యంగా చెప్తున్నా, పిల్లల సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి విమర్శించినప్పుడు ఏ రకంగా అంటారండి? నువ్వెంత నీ బతుకంతనే అంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎప్పుడైనా సరే జగన్ గురించి, జగన్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శించారా అండి? లేదు, ఎక్కడ కూడా లేదు, విమర్శించలేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి తల్లి చెల్లి మాట్లాడిన దాని గురించి చెప్పారేమో కానీ, నాకు నా అన్న అన్యాయం చేశాడని, లేదంటే బాబాయ్ మర్డర్ గురించి ఎలా జరిగింది ఏంటి అనేది, దాంట్లో నీ పాత్ర ఏంటి అనేది మాట్లాడారు. కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకార్యాల గురించి, ఏమి పర్సనల్ విషయాల గురించి, వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాల గురించి మాట్లాడలేదు. ఆ రోజు పిల్లల సభలో ఉన్నావనే సోయ కూడా లేకుండా మాట్లాడినందుకు నువ్వెంత నీ బతుకెంత అని అన్నారు. ఈరోజు ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు కానీ రమ్మని చెప్పి మర్యాద పూర్వకంగా అడుగుతున్నారు. మీరు ప్రతిపక్ష స్థాయి లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా రండి సార్, మేము మిమ్మల్ని అగౌరవపరచము, మీరు చేసినట్లు ఎద్దేవా చేయము, అహంకారం చూపించము, మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి, మీ మాట మేము వింటాము అంటే కనీసం మీరు దాన్ని కించిత్ కూడా తీసుకోలేదు కదా సార్. మీరు మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సేపు, నేను మొన్న కూడా చెప్పాను సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తనది కాని స్థానంలో నుంచుంటే, అంటే అసెంబ్లీలో నుంచుంటే, అంటే గతంలో ఇది నాది అని విర్రవీగిన స్థానం ఈరోజు వేరే ఒకరిది చూస్తుంటే కనీసం సఫకేషన్ అయిపోతున్నాడు అనమాట, ఇరిటేట్ అయిపోతున్నాడు. అనూష్ గారు నిన్న సీట్లు కేటాయించినప్పుడు ఫ్రంట్ రోలో కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే ప్రతిపక్ష నేత కూర్చునే ప్లేస్లోనే కేటాయించారు. 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాడు సార్. ఎందుకు ఉండలేకపోయాడు ఆయన? ఎందుకు కాదులేండి, 11 నిమిషాలు ఉన్నారండి, మీరు తగ్గిస్తారు టైం. ఓకే, ఓన్లీ 11 నిమిషాలు. ఆ 11 నిమిషాలు కూడా ఎంత సఫర్ అయ్యారు, ఎంత సఫకేట్ అయ్యాడు. పోని అక్కడ జరిగింది ఏమన్నా, పోని ప్రశ్నలు, లేకపోతే స్పీకర్ వాళ్ళ గొంతు నొక్కడమో, లేకపోతే ప్రశ్నోత్తరాల సమయంలో హోరాహోరీగా బాహాబాహిగా మాట్లాడుకోవడమో కాదు, గవర్నర్ స్పీచ్ కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఈ రోజు ఎమ్మెల్యేగా అరుణ్ గారు ఒకటి ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి 2 కారణాలు ఉండాలి. అంటే నాకు అర్థమవుతుంది అనాలిసిస్. ఒకటి, ప్రతిపక్ష నేతగా స్థానం ఇచ్చినా లేకపోయినా అసలు ఆ ప్లేస్లో కూర్చోవడానికి ఆయనకు అసలు ఇష్టం లేకపోవడం ఒకటి ప్రధానంగా. రెండోది, చంద్రబాబు నాయుడు అన్నా అనకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో వైసీపీ నేతలతో మాట్లాడిపించుకున్న వాళ్ళు బహుశా ఊరుకోరు. ఇప్పుడు హోంమంత్రి అనిత అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఏమైనా కామెంట్స్ చేయొచ్చు. అసలు అవి ఎందుకు తీసుకోవాలి నేను? జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అనవసరంగా మా అందరితో తిట్లు తిన్నాడు కానీ నేను ఎందుకు తినాలి అనుకుని ఉండొచ్చా? లేదా పవన్ కళ్యాణ్ గారిని అలా డిప్యూటీ సీఎంగా అసలు సభలో చూడలేని పరిస్థితి. ఇవాళ కామెంట్ చూస్తుంటే నాకు ఎక్కడో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి అరుణ్ గారు. సార్, నాయకుడు అంటే గెలుపు ఓటములకు అతీతంగా తను తీసుకున్నటువంటి బాధ్యతను 100% నిర్వర్తించాలి సార్. ఎలా అంటే గతంలో మీరు ఒకసారి 11 ఏళ్ల చరిత్ర, జనసేన చరిత్ర కనుక మీరు చూస్తే, మేము ఇప్పుడు కూడా చెప్తాం, అది గర్వమా లేదంటే మాకు ఇబ్బందికర పరిస్థితి మాకు తెలియదు. 11 ఏళ్ళుగా మాకు గెలుపు అంటే ఏంటో తెలీదు. వచ్చిన ఒక్క ఎమ్మెల్యే కూడా మా దగ్గర లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి టార్చర్కి భయపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా వీళ్ళందరూ మాకు ఒక సీటు లేదు, సర్పంచ్ లేడు,
వార్డు మెంబర్ కూడా గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయాడని చెప్పేసి అంటూ ఉన్నా సరే అవి ఏమీ పట్టించుకోకుండా ప్రజలకి రాష్ట్రంలో సమస్యలు ఉంటే వాటి కోసం నిలబడ్డాం. ఎందుకంటే మేము ఒక పార్టీగా ఉన్నాం, ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకుంటున్నాం, మా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి నిరంతరం ప్రజల కోసం పోరాడాము. మా పోరాటాలు చూసి మమ్మల్ని, మా చిత్తశుద్ధిని చూసి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన వ్యక్తిగత జీవితానికి మనం అవసరం లేదు సార్. ఎందుకంటే సహజంగా జనరల్ ఇప్పుడు పొద్దున్న నుంచి అందరూ సతాయిస్తున్నారు. దాని నుంచి ఆ టాపిక్ అన్న దగ్గర నుంచి కొడుకుగా ఫెయిల్ అయ్యాడు, సోదరుడుగా ఫెయిల్ అయ్యాడు, ఇంకా వేరే వేరే కారణాలు ఏవో మాట్లాడుతున్నారు. అవన్నీ మాకు సంబంధం లేదు. గతంలో ప్రతిపక్ష హోదా ఒకసారి ఇచ్చారు ప్రజలు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారి టైంలో, టీడీపీ అధికారంలో ఉన్న టైంలో ప్రతిపక్ష హోదా ఆయనకి ఇచ్చారు. ఇస్తే ప్రతిపక్ష బాధ్యతలు ఆయన ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరయ్యి ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఎన్ని సమస్యల మీద ప్రజా గొంతుకును అసెంబ్లీలో వినిపించాడు? ఒక్కసారి కూడా కూర్చోలేదు సరిగ్గా. అసలు ఎంతసేపటికి ఓదార్పు యాత్రను ఒక పేరు పెట్టుకొని వాంతులు విరోచనాలై చనిపోయిన వాళ్ళను కూడా వాళ్ళ నాన్నగారి కోసమే చనిపోయారని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకు కూడా తిరుగుతూ కేవలం రాజకీయ యాత్ర చేశాడు సార్. ఓదార్పు యాత్ర పేరుతో రాజకీయ యాత్ర చేశాడు. అంటే ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్. తర్వాత ప్రజలు నిజంగానే ఆ ముద్దులకు పడిపోయి అంతే ముద్దొచ్చేలాగా పరిపాలన చేస్తాడేమో అని చెప్పేసి అధికారం అప్పచెప్పారు. అధికారం అప్పచెప్తే ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పని ఏంటి? 70 మంది సలహాదారులు. గతంలో దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ రాష్ట్రానికి కనీ విని ఎరుగని రీతిలో 70 మంది సలహాదారులను పెట్టుకొని గోడలకు స్టిక్కర్లు, షిక్కీలకు రంగులు వేసేటువంటి పరిపాలన చేశాడు సార్. ఆ విషయం మనందరికీ తెలుసు. అంటే ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్. ఒక రాజధాని నిర్మాణంలో కానివ్వండి, లేదంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానివ్వండి, అన్ని పప్పులు బెల్లాలాగా ఒక ఇవాళ ఆయన కొన్ని లెక్కలు చెప్పారు, మీరు చూసే ఉంటారు కదా. అంటే నీట్గా ఆ పరిపాలన ఏం జరిగింది, ఈ పరిపాలన ఏం జరిగింది అని. మరి అందులో ఏం వాస్తవాలు లేవా? అంటే 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్పాడు ఆయన. ఇదే మాట రేపు ఆయన యాక్చువల్ గా సంక్రాంతి నుంచి జనాల్లోకి వచ్చి తిరుగుతా అన్నాడు సార్. ఆయన చెప్పిన మాట మాట్లాడుతున్నా నేను. సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పాడు ఆయన. ఇదే మాట సంక్రాంతి వెళ్ళిపోయింది, శివరాత్రి కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వచ్చి నేను 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి ఇదే మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి. ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉండిద్దో ఆయనకు ఆన్సర్ వచ్చింది. ఎంతమంది ఉద్యోగానికి ఎలిజిబుల్ ఏజ్ కోల్పోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము స్వయాన చూస్తున్నాం సార్. ఎంతమంది ఇతని శాపనార్థాలు పెడుతుంటే మా చెవులతో మేము వింటున్నాం సార్ ఇవాళ. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క క్యాలెండర్ కూడా ఇవ్వలేదు కదా సార్. 40 లక్షల ఉద్యోగాలు ఎటు నుంచి రిక్రూట్ చేశాడు మాకు అర్థం కాల. పాపారావు గారు, ఇప్పుడు ఈ వచ్చిన 8 నెలల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని గవర్నర్ గారితో అబద్ధం చెప్పించారు అన్నారు పాపారావు గారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మేము 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటే లోకేష్ గారు ఒక క్వశ్చన్ అడిగింది ఏంటంటే, బాబు నువ్వు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తే అసలు నిరుద్యోగ సమస్య ఉండదు కదా రాష్ట్రంలో, మేమేదో 5 ఏళ్లకి 20 లక్షల ఉద్యోగాలు ఇద్దాం అనుకున్నాం, అసలు అంత అవసరమే లేదు కదా నువ్వు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తే అని. సో ఇప్పుడు బాబు చెప్తోన్న షూరిటీ అంతా అబద్ధము. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ న్యూ ట్యాగ్ లైన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎత్తుకున్నది. అంటే ఇక్కడ ఉద్యోగాల విషయం వేరు, ఈ షూరిటీ మోసాల షూరిటీ అని. అంటే షూరిటీ అంటే అన్నిటికీ మొత్తం 6 గ్యారంటీలు ప్లస్ 143 హామీలు. ఉద్యోగాలది ఇప్పటికిప్పుడు కామెంట్ చేయలేము. ఉద్యోగాలది చంద్రబాబుది ఇప్పటికిప్పుడు కామెంట్ చేయలేము. 1 year లో కామెంట్ చేయడానికి కుదరదు. కొంత ఫెయిల్యూర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ అది బ్యాక్లా అంటే కొంత వేగం అందుకోలేదు అనుకోవాలి తప్పితే ఉద్యోగాలది అకస్మాత్తుగా రాత్రికి రాత్రి పథకాలలాగా వెంటనే ప్రకటించేయటం, సంతకాలు పెట్టడం ఉండదు కదా సార్. ఆయన మాట్లాడుతున్న దానిలో నాకు అర్థమైంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది పథకాలు, ఆ 6 గ్యారంటీస్ అనే 6 సూపర్ 6 అనేది అయితే అన్నారో వాటిలో ఫెయిల్యూర్ అనేది ఆబ్వియస్ గా కొంత ఉన్నాయి, ఫెయిల్యూర్స్ భారీగానే ఉన్నాయి. అది అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను మొన్న ఈ మధ్య గుంటూరులో కూడా, మన 4 రోజుల క్రితం కూడా గుంటూరులో ఉంటే ఇతర ముగ్గురుతో మాట్లాడితే కూడా 9 నెలలు అయింది ఇంతవరకు ఏ కదలిక లేదనే మాట కొంత ఉంది. ఏ కదలిక లేదనే మాట ఇంకా తిట్టడం లేదు, కానీ ఆ నిరసన వ్యతిరేకత కొంత బిగిన్ అవుతుంది. ఎందుకంటే గతంలో నేను 2-3 నెలల క్రితం కూడా మాట్లాడినప్పుడు, 4-5 నెలల క్రితం మాట్లాడినప్పుడు ఇలా లేదు వాతావరణం. నెమ్మదిగా మారుతుంది. అదొకటి వాతావరణం గమనించాలి. రెండోది సరే, ఇక్కడ ఇందాక వచ్చిన చర్చలో మీరు సమాజం ఇప్పుడు ఏది ఇక్కడ మీరు మాట్లాడింది ఏది అనేది వైసీపీ కార్యకర్తలకు చిన్న పని చేసి పెట్టినా సహించేది లేదు అన్నాడు ఆయన. పథకాలు వర్సెస్ పనులు. అది ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్లు పథకాలు కాకపోవచ్చు, కానీ పథకాలు అయితే రైతులకు వస్తాయని మీరు అన్నట్లుగా వస్తే సంతోషమే, రాకపోతే అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా చెప్పండి నేను ఇప్పిస్తాను అన్నట్టు. సరే, అది ఏదేదైనా దాని గురించి నేను కామెంట్ చేయను, ఎందుకంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ చేసి ఉపయోగం లేదు. ఆయన దేని గురించి మాట్లాడేది అనేది నేనైతే అనేది అది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేను చూసా కదా, సమాజంలో చాలా పార్టీలు ఉంటాయి. ఇప్పుడు నేనున్న ఫ్లాట్స్లోనే ఉన్నాం, రకరకాల వాళ్ళు ఉన్నాం. టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు,
అది ఇది కాకుండా కాస్త వామపక్ష భావాలు ఉండి న్యూట్రల్ గా ఏ పార్టీ లేకుండా ఉండిపోయిన వాళ్ళని నాలాంటి వాళ్ళను మేము రకరకాలుగా ఉంటుంది. కానీ ప్రతిరోజు పలకరిస్తారు. మినిమం కోఆర్డినేషన్, కోఆపరేషన్ పనుల విషయంలో ఒకరికొకరు చిన్న చిన్న ఇది అనేది నడుస్తుంటాయి. ఇది సమాజం ఇలాగే ఉంటుంది. ఇది పార్లమెంటరీ రాజకీయాల సమాజం. దీనిలో సమాజం విచ్ఛిన్నం అయితే తప్పితే సమాజంలో శత్రుత్వాలు పరాకాష్ఠకు చేరేది ఎప్పుడంటే సివిల్ వార్ టైంలో, అంతర్యుద్ధం సమయంలో. ఇప్పుడు మనిషిని కత్తులు నరుకుంటుంటాడు. అట్లాంటి వాతావరణం రాజకీయ నాయకులు తేకూడదు. సమాజం మామూలుగా ఉన్న సమయంలో రాజకీయ అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళకి, ఇటు పార్టీ వాళ్ళు అటు పార్టీ వాళ్ళకి మామూలుగా ఊళ్ళల్లో సాయం చేసుకోవడం ఎన్ని కామన్గా ఉంటాయి. బంధువుల్లోనే రకరకాల పార్టీల వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి గతంలో కూడా ఇదే చర్చ గతంలో కూడా ఈ టీడీపీ వాళ్ళు ఏది తెచ్చారంటే ఇది వాళ్ళు చాలా కాపాడుతున్నారు, చాలా మందిని కేసు వైసీపీ వాళ్ళు కొంతమందిని టీడీపీ వాళ్ళే కాపాడుతున్నారు, ఇది మంచిది కాదు, మేము ఊరుకోవాలని, మీరు అట్లా చేయకండి అన్నట్లు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే అవుట్ ఆఫ్ ది వే అనూష్ గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది. ఇక్కడ నాయకుల స్థాయిలో కొంత ఏవో బ్రైబ్స్ చేసి ఏదో అది కాదు అసలు మాట్లాడుకోవద్దు అన్నట్లు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సమాజంలో అంతర్యుద్ధం వస్తే అది వేరే వాతావరణం, ఆ వాతావరణం వేరు. కానీ మీరు తేవటం రెండోది నేను చెబుతాను. నేను చూశాను, నాకు తెలుసు గొల్లపూడి అనే విలేజ్ నాకు బాగా సుపరిచితమైన విలేజ్. దానిలో నుంచి తలసిల రఘురామ్ వచ్చాడు వైసీపీ. గొల్లపూడి. అదే గొల్లపూడిలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన వైసీపీ హార్డ్ కోర్ ఆర్డెంట్ వైసీపీ, ఆ ఊరు టీడీపీ ఊరు. కానీ తలసిల రఘురామ్కి ఆ ఊళ్ళో టీడీపీ వాళ్ళతో దగ్గర బంధుత్వాలు చాలా మందితో ఉంటాయి. అన్ని మామూలుగా నడుస్తుంటాయి. ఈయన పని ఏం చేసుకుంటాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇట్లాంటి చోట నువ్వు అసలు పూర్తిగా శత్రుత్వాలు తెచ్చిపెట్టాలనే ప్రయత్నం అనేది, అంటే ఉదాహరణ చెబుతున్నా, గ్రామం నాకు తెలిసింది. గ్రామాల్లో ఎలా ఉంటుందంటే చాలా ఉంటాయి రాజకీయాలు. ఎన్నికల సమయంలో ఓట్లు వేసేటప్పుడు పోలరైజేషన్ దొరుకుద్ది. కానీ మామూలు సందర్భాల్లో పెళ్లిళ్ళకి వెళ్తారు, ఒకళ్ళతో ఒకళ్ళు పరాచకాలలాగా పార్టీలు నాయకులు తిట్టుకుంటారు. ఇక్కడ కూడా చాలా జరుగుతాయి. ఎందుకంటే అది నేనేంటంటే మీరు మొత్తం సమాజాన్ని నెట్ట నిలువలా చీల్చేదలుచుకుంటే ఆ వాతావరణం ఆల్రెడీ చీలిపోయింది. ఒకటి పాపారావు గారు అన్ఫార్చునేట్లీ కానీ మీరు చేయొద్దు. దాన్ని ఇంకా మీరు దానిలో పుండు కారం రాయదు. రైట్. ఆంధ్రప్రదేశ్ లో వర్టికల్ గా చీలిపోయింది. అంటే కులాల వారీగా సమాజం చీలిపోయింది, పార్టీల వారీగా సమాజం చీలిపోయింది. మీరు అన్న దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నాయకుడి స్థాయిలో సీనియర్ నాయకుడు అయి ఉండి మళ్ళీ ఇంకొక వర్టికల్ ఈ చీల్చేత వద్దు అని. అంటే వీళ్ళు అంటే ఇది ఎట్లా ఉందంటే బుష్ మాట్లాడాడు కదా, అప్పుడు ఉంటే నా పక్కన ఉంటే, లేకపోతే నా పక్కన, లేకపోతే నువ్వు నా శత్రువే అని. ఒకసారి శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు చిన్న ఉదాహరణ ప్లీజ్ ఏమనుకో. యుద్ధం జరిగేటప్పుడు కూడా ఒక యుద్ధం జరిగేటప్పుడు కూడా సైనికులు సరిహద్దులు యుద్ధాలు చేసుకునేటప్పుడు కూడా ఒక పండగ వచ్చిందంటే ఎవరికి అది ఒక ప్రోటోకాల్ ఏంటంటే, పండగ వచ్చినప్పుడు ఇన్ఫార్మల్ గానే ఒక పండగ చేసుకునేటప్పుడు కాల్పులు ఆగిపోతాయి. జనవరి 1 వచ్చింది అనుకోండి, క్రిస్మస్ వచ్చింది అనుకోండి, 2 యుద్ధాలు చేసుకునే సైనికులు ఎవరికి వాళ్ళ పక్కన వాళ్ళు పండగ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవుతారు. యుద్ధం ఉన్న వాతావరణంలో యుద్ధం చేసుకుంటున్న సైన్యాలు కూడా ఆ పండగ సమయంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళ సంయమనం, వాళ్ళ పండగ చేసుకున్నాక ఆగటం, వీళ్ళు కూడా పండగ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటిది మీరు సమాజంలో యుద్ధం తేవాలనుకుంటున్నారంటే అది మంచిది కాదు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే ముందు వెరీ క్విక్ కామెంట్ అనూష గారు. ఏంటి సమాజంలో యుద్ధం తెద్దాం అనుకుంటున్నారా? మళ్ళీ ఇంకొక వర్టికల్గా చీల్చేద్దాం అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేసేంత స్థాయి వాళ్ళది కాదు. మేము యుద్ధం చేసేంత స్థాయి వాళ్ళది కాదు. మీ నాయకుడు ఆ మాట ఎందుకు అన్నారు? అదే సార్, వాళ్ళల్లో వాళ్ళే అంతర్గత యుద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకుల కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పనిచేసే వాళ్ళకి క్లియర్ గా హెచ్చరించడం జరిగింది. డబ్బులు తీసుకుని పనిచేసి పెడుతున్న పరిస్థితి ఉండింది. కొంతమందికి ఇంకా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి డబ్బులు తీసుకుని, అక్కడ ఆయన క్లియర్ గా అన్నారు, డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు అని చెప్పేసి. అంటే రెగ్యులర్ గా ఏవైతే జరగాల్సిన పనులు ఉన్నాయో వాటికి ఇబ్బంది లేదు. అంటే ఎవరికి ఎట్లా జరగాలో రూల్ ప్రకారం జరిగిపోతుంది. ఇది కార్యకర్తలకో లేకపోతే ప్రజలకు, ఇది ప్రజల కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో మాట్లాడిన అంశం కాదు. ఎవరైతే ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీలో, వారి యొక్క కింద అనుచరులు కొంతమంది డబ్బులు. కానీ ఇది ఎలా వెళ్ళిందంటే అనూష్ గారు, ఇది ఎలా వెళ్ళిందంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, నీ జేబులో డబ్బులా, బాబు గారు డబ్బులా ఇవి, రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి, పథకాలు ఇవ్వడానికి మీరు ఎవరు అంటే అట్లా పోర్ట్రే అవుతుంది. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగడరు. వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో ఆయనకు బాగా తెలిసినా కూడా ఆయన చేతిలో ఇంత పెద్ద కత్తి పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ భారతిరెడ్డి గారు ఇంత పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చరిత్రలే రాశారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని పొగుడతాడు అని అయితే నేను అనుకోను. కాకపోతే ఇది క్లియర్, ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైంది.
మరి ముఖ్యంగా బాగా వైసీపీ వాళ్ళకి అర్థమైంది. బాబు మీరు డబ్బులు తీసుకొచ్చి మా ఎమ్మెల్యే అనుచరుల దగ్గర ఆమ్యామ్యాలు చూపించిన పని అవ్వదు. సరే శేఖర్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు ఏంటంటే అనూష్ గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, పనులు అయితే ఎలాంటి పనులు మనకు తెలుసు, ప్రభుత్వాల్లో ఏం పనులు ఎలాంటి పనులు ఎక్కడెక్కడ ఆ పనులు అవ్వో ఇంకా వైసీపీకి బహుశా ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టుంది శేఖర్ రెడ్డి గారు. సరే సరే సార్, నేను ప్రజలకు సంబంధం లేదు అంటే నా అండర్స్టాండింగ్ లో ప్రజలకు సంబంధం లేదు ఇది. సరే సరే సార్, సరే సార్, ప్రజలకు సంబంధం లేదు, వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళు చెప్పారు కదా, ప్రజలే తెలుస్తారు వాళ్ళ పర్సెప్షన్ ఏందనేది. దాని గురించి నేను కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. అట్ ది సేమ్ టైం రాయపాటి ఏదైతే మన ఏదైతే జనసేన సారీ ఉండవల్లి అనుష గారు మాట్లాడినట్టుగా, అనుషమ్మ మాట్లాడినట్టుగా నేను చంద్రబాబు నాయుడు అని చెప్పి పేరు మాట్లాడను, చంద్రబాబు నాయుడు గారే అంటాను, పవన్ కళ్యాణ్ గారే కదా, మంచిదే కదా, గుడ్ ప్రాక్టీస్, గుడ్ ప్రాక్టీస్, నారా లోకేష్ గారే అంటాను నేను. సరే మీకు అది అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు అని పిలవాలనిపించుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి అని పిలవండి, నేను కూడా చంద్రబాబు నాయుడు అంటాను. మంచిది శేఖర్ రెడ్డి గారు, మీ ప్రాక్టీస్ నా మీద ఎందుకు రుద్దుతారు? మీరు పవన్ కళ్యాణ్, మీరు జగన్మోహన్ రెడ్డి అని పిలవండి, నేను పవన్ కళ్యాణ్ అంట. అది మంచిది శేఖర్ రెడ్డి గారు, మీ ప్రాక్టీస్. సరే ఇప్పుడు అది చర్చ కాదు, అది కాదు, అది చర్చ కాదు, వదిలేసేయండి. శేఖర్ రెడ్డి గారు రండి, మ్యాటర్లోకి రండి, మ్యాటర్లోకి వచ్చేయండి. మీరు ఎట్లా అంటారో అట్లా అనండి. ఇప్పుడు ఆవిడ ఎలా అన్నారో అలా అన్నారు, మీరు ఎలా అంటారో అలా అనండి. ఇంకా ఏం చేద్దాం సార్? నేను యాక్చువల్లీ మీరు మధ్యలో దయచేసి ఎవరు ఆపొద్దు సార్, ఎందుకంటే నేను ముగ్గురికి సమాధానం చెప్పండి, మీరు తీసుకోండి, టైం తీసుకోండి. ఫస్ట్ నేను అరుణమ్మకి చెప్పాలి సార్, జనసేన అరుణమ్మకి చెప్పాలి. ఉద్యోగాలు లేక అల్లు లక్ష్మణ అని చెప్పేసి విద్యార్థులందరూ ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడిచ్చారు సార్ ఉద్యోగాలు? వీళ్ళు జనాల్లోకి వచ్చి చెప్పన్నాడు సార్ అంటున్నాను. సరే ఎక్కడిచ్చాము అనడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుపెట్టుకోమ్మా, ఇది రికార్డ్స్ ఉంటాయి, నేను చెప్పే మాట కాదమ్మా, పే స్లిప్లు ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, అన్ని ఉంటాయమ్మా, చూసుకోండి. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది 34,108. జాగ్రత్తగా నోట్ చేసుకోండి అమ్మా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కనుక్కోండి చెప్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ గ్రూప్ 1 ఉద్యోగాలు 110, గ్రూప్ 2 ఉద్యోగాలు 897, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 22,297, డిఎస్సి 1998 మిగిలిపోయి ఉంటాయి, భర్తీ చేసింది 4,534, డిఎస్సి 2008 వాళ్ళకి కూడా భర్తీ చేయలేదు సార్, 2,198, డిఎస్సి 2014 కాంగ్రెస్ పార్టీ పెట్టిపోయింది సార్, అది కూడా 6,100 మేమే చేశాం. ఇక జిఐడి డిపార్ట్మెంట్ సార్ 3,788, నెక్స్ట్ స్పెషల్ డిఎస్సి 1,800, పోలీసులు 6,511, మెడికల్ డిపార్ట్మెంట్ 1,247, డాక్టర్స్ సార్. ఇది కాకుండా హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, అవన్నీ గ్రామ సచివాలయాలు 1,26,000, మిగిలిన చిన్న చిన్న ఉద్యోగాలు 38, మొత్తంగా 2,36,502. ఇవి మేము ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు మేము కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు 32,000. రెండింటికి ఎంత తేడా ఉంది సార్? ఇది తప్పు అని చెప్పి డాక్యుమెంట్ తీసుకొచ్చి నిరూపించమన్నాను సార్, ముక్కు నెలకు రాస్తాను సార్. నేను డిబేట్ లో కూడా రాను సార్. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువే కప్పుకోను సార్ నేను. ఇది తప్పు, ఇదిగో అయ్యా డాక్యుమెంట్, శేఖర్ రెడ్డి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పి చూపిమనండి, ముక్కు నెలకు రాస్తా. ఇంకా గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువే కప్పుకోను నేను. ఇంకో మాట సార్, ఇది వీళ్ళు ఇచ్చిందే సార్, ఇది వీళ్ళు ఇచ్చిందే సార్. ఏంటంటే వీళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే అని ఒక సర్వే ఇస్తారు సార్, ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సిందే సార్, వీళ్ళు ఇచ్చిన సర్వేనా సార్? ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ సార్. ఆ లెక్కలన్నీ మధ్యాహ్నం మీ నాయకుడు చెప్పారు సార్. అదే సార్, మరి వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ లో మాది మా తప్పు అంటున్నప్పుడు, మాది తప్పు లేదు అంటున్నప్పుడు కాదు లెక్కలు మీ నాయకుడు చెప్పారు, దాని గురించి కాదు, మళ్ళీ మనం లెక్కలు మాట్లాడుకునే టైం లేదు నాకు. పాలసీ కాదు ఒకటి శేఖర్ రెడ్డి గారు మీరే మాట్లాడండి, ఒక 5 నిమిషాలు మీకే టైం ఇస్తాను. కాదు పాలసీ గురించి చెప్పండి నాకు. ఒకటి నెంబర్ 1 నేను అడిగింది, అసెంబ్లీకి పాయింట్ నెంబర్ 1 మీరు రారు, ఓన్లీ ప్రెస్ మీట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అసెంబ్లీని బాయ్కాట్ చేస్తారు కానీ ఎమ్మెల్సీ అంటే మండలిని బాయ్కాట్ చేయరు. అక్కడ పాపం మీద బొత్స గారు తంటాలు పడుతున్నారు. ఈ రాజధాని విషయంలో ఏంటి క్లారిటీ? ఇవాళ లోకేష్ కూడా అడిగారా 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా? ఎందుకు అడిగానంటే 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా, మళ్ళీ నిర్ణయించుకుంటారా, మరి పండుల రవీంద్రబాబు ఇవాళ గోస్ట్ సిటీ అని ఎందుకు అన్నారు? ఇవి చెప్పేసేయండి, ఈ లెక్కలు వద్దు, ఇంక టైం సరిపోదు సార్. రాజధాని విషయంలో ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్, మీరు చూడబోతున్నారు. ఓకే, రాజధాని విషయంలో మా పార్టీ స్టాండ్ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అమరావతిని వాళ్ళు ఏ మేర ముందుకు తీసుకెళ్తారు, అమరావతి కోసం ఏ మేర అప్పులు తీసుకొస్తున్నారు, ఏ రూపంలో తీసుకొస్తున్నారు వాటిని సార్. ఈ రోజు మళ్ళీ దారుణం సార్, ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించడం అంటే ఈ రోజు మరీ దారుణం. నారా లోకేష్ గారు మాట్లాడిన మాట సార్, నారా లోకేష్ గారు మాట్లాడిన మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే గ్రాంట్ గా ఇస్తుంది, 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టుకుంటున్నారని చెప్పారు సార్. మరి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇచ్చేటప్పుడు సిఆర్డీఏ కమిషనర్ గారు ఎందుకు సార్ సంతకం పెట్టారు? కేంద్ర ప్రభుత్వం ఓన్లీ గ్యారంటీ అంతే.
ఎవరు సార్? ఎవరు గ్యారెంటీ? కేంద్ర ప్రభుత్వం ఎవరు సార్ గ్యారెంటీ? గ్యారంటీ ఒక్క నిమిషం సార్. తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చిన ఆర్టికల్ సార్, మొన్న మార్చి 1వ తారీఖున వచ్చిన ఆర్టికల్. ఒక్క నిమిషం సార్, నేను చూపిస్తాను. తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక, జయ హో అమరావతి. చూడండి సార్ ఒక్కసారి. జయ హో అమరావతి. రాజధాని అమరావతికి 6,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఈ రోజు ఆయన సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ ₹1 కూడా కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నారు. కానీ 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్ లో పేజ్ నెంబర్ 4 లో కూడా ఉంది, చూడండి సార్ మీరు. అమరావతి పీపుల్ ఓకే. సో లెక్కల్లో కాదు శేఖర్ రెడ్డి గారు, కాదు ఒక నిమిషం, ఒక చిన్న ఇబ్బంది చెప్తా. చూడండి, కాదు మనము ఆ లెక్కల్లోకి వెళ్ళాం అనుకోండి, స్టాటిస్టిక్స్, అది చాలా టైం పడుతుంది. నేను పాలసీ అడిగాను, మీరు క్లియర్ గా చెప్పారు. అమరావతి అంటే నాకు అర్థమైంది ఏంటంటే 1 minute లో చెప్తాను మా పాలసీ ఏందో చెప్తున్నాను సార్. ఓకే సార్, మా పాలసీ ఏందో చెప్తాను, దయచేసి ఆగండి సార్ ప్లీజ్. రాజధానిలో 41,000 కోట్లతో 41,000 రూపాయల కోట్లతో ఏదైతే పనులు ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ వంటి ఆర్థిక సంస్థల అప్పుతో వీళ్ళు ఏదైతే ఆర్థిక బ్యాంకు, ఏదైతే ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి ఇలాంటి ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొస్తుంది సార్. ఎస్, మేము అప్పు తీసుకొస్తున్నాం, అమరావతి కట్టడం మా బాధ్యత, దానికోసం మేము అప్పు తీసుకొస్తాం, ఇంకోటి చేస్తాం, మీకు ఎందుకయ్యా అని మాట్లాడండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్. అట్లా కాకుండా మేము అప్పు తీసుకురావట్లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని అబద్ధాలు ఆడి ఎందుకు రాష్ట్ర ప్రజలను తప్పు పెట్టాలి? ఇంకో విషయం సార్, నేను కాదు మండలి అసెంబ్లీ చెప్పండి. అక్కడేమో బొత్స గారు ఇబ్బంది పడుతున్నారు పాపం ఆయన, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు సభకి. మండలిలో మాకు ప్రతిపక్ష హోదా ఉంది సార్, మాకు తగిన సమయం దొరుకుతుంది ప్రజా సమస్యలు లేవనెత్తడానికి. ఖచ్చితంగా ప్రతి సమస్యను లేవనెత్తుతున్నాం, ప్రతి సమస్యని ప్రజల ముందు పెడుతున్నాం. ఇక్కడ మీకు టైం ఇస్తానంటున్నారు. నిన్న మీరు విన్నారా? ఏవల్ కేశవ్ అన్నారు, నా టైం తగ్గించుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాను నా టైం కూడా, మా సభ్యులు మిగతా టైం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇస్తా ఉంటున్నారు. అంత తగ్గించుకునే వాళ్ళైతే మేము కూడా చెప్తున్నాం సార్, మాకేం అలయన్స్ అక్కర్లేదు, మాకేం వీళ్ళు ఇచ్చే డీజిల్ అలయన్స్, పెట్రోల్ అలయన్స్ ఏం అక్కర్లేదు సార్. అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి స్పెషల్ డబ్బులు అక్కర్లేదు, స్పెషల్ సెక్యూరిటీలు అక్కర్లేదు సార్. మేము చెప్తాం స్పెషల్ సెక్యూరిటీలు అక్కర్లేదు. మరి ప్రతిపక్ష నాయకులు కాదు, శాలరీ కూడా వద్దా? కాదండి, ఎమ్మెల్యేలకు జీతాలు కూడా వద్దా? అవసరం లేదు సార్, మాకు డీజిల్, పెట్రోల్, శాలరీలు ఏం అవసరం. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చూసుకుంటాం. మరి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి. మరి ఆ సమయం ఆ చేతుల్లో ఇప్పుడు వాళ్ళ స్పీకర్ గారు ఏమన్నారు? క్లియర్ గా చెప్పారు, ఆయన దేవుడు వరం అయిపోతే పూజారి నిమ్మని అడిగితే ఎట్లాగా అని చెప్పాడు ఆయన. నేను ఫైనల్ గా ఒక మాట చెబుతాను సార్. నేను ఇక్కడ చర్చలోకి వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా నేను ఆశించాను సార్, పరిగెత్తుకుంటూ వచ్చింది కూడా అందుకే సార్. నేను ఏం ఆశించాను? జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో ప్రెస్ మీట్ పెట్టారు, డాక్యుమెంట్లు అన్ని చూపించారు కదా. సో ఏదైతే మా సోషల్ మీడియాలో మంచి పరిజ్ఞానం ఉన్న అనుష వస్తుంది, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది, ఏదో మంచి 4 డాక్యుమెంట్లు తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్పారండి, అసలు ఇవన్నీ కాదండి, అసలు ఇదండి నిజమైన డాక్యుమెంట్ అని చెప్పి చూపెడతారు అని ఆశగా వచ్చాను సార్. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వచ్చాను సార్. మా అరుణమ్మ జనసేన పార్టీ నుంచి వచ్చి సార్ మీ జగన్ గారు చూపించిన తప్పు సార్ అంటారేమని వచ్చాను సార్. కానీ నేను ఆశించింది. ఓకే, అరుణ్ గారు, అనుష్ గారు రెస్పాన్స్ ప్లీజ్. ముందు అరుణ్ గారు. సార్, ఇదే లెక్కలో అసెంబ్లీలో కూర్చొని అడిగితే ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రావాలో వాళ్ళ దగ్గర నుంచే లెక్కలతో పాటు వస్తాయి సార్. ఎన్ని రోజులు ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఆఫీసుల్లో కూర్చొని వీళ్ళ డబ్బా వీళ్ళు వేసుకుంటే ఇది నిజమా కాదా? నీకు నేను ఎక్కడో టీవీలో కూర్చొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఎట్ట తెలియాలి? శేఖర్ రెడ్డి గారికి తెలుస్తుంది. శేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే సిచ్యువేషన్ ఉందా? లేదా నీ శేఖర్ రెడ్డి గారు చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవల్ చేసే సిచ్యువేషన్ ఉందా? ఈ ప్రెస్ మీట్ ఏదో, ఈ లెక్కలేదో, ఈ చిట్టీలేదో అసెంబ్లీలో కూర్చొని చెప్పండి సార్. చెప్తోంది మీరు అక్కడికి వెళ్ళి మీరు ప్రజా గొంతుకు వినిపిస్తూ ఉంటే ప్రభుత్వం యొక్క తప్పిదాలు ఏంటో ప్రజలు వింటారు కదా క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా ఆమోదయోగ్యమైన పాలన ఏంటే, కూటమి ప్రభుత్వం చేసినట్టు ప్రజా కంటక పాలన ఏంటో అక్కడ క్లియర్ గా తెలిసిపోద్ది. లైవ్ వెళుతుంది, ప్రతి ఒక్క సామాన్యుడు చూస్తాడు జగన్మోహన్ రెడ్డికి గొప్పతనం ఏంటి, ఒకవేళ కూటమి ప్రభుత్వం లోపం ఏంటి క్లియర్ గా వెళుతుంది. ఎంతసేపటికి మీ పార్టీ ఆఫీస్ లో మీ ఛానల్లో కూర్చొని మీ ఛానల్స్ లో పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఎంతమంది చూస్తారు, ఎవరికి వెళ్తుంది, ఎంతమందికి సమాధానం చెప్పాలి? ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి మనం చెప్తాం, వెళ్ళి శేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వింటారా ఈ మాట? పెద్ద పెద్ద నాయకుల మాటలు ఏమలేదని చెప్పేసి పెద్ద కంప్లైంట్ ముందంతా ముద్ర తెలిసిన తర్వాత తన్నేడు బయటకు అని చెప్పేసి. అనుష్ గారు, మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ తో
ఎక్స్పెక్టేషన్ తో ఋషి శేఖర్ రెడ్డి గారు గారు, వచ్చారు. ఋషి మీరు గారు, ఆయన ఋషి ఎక్స్పెక్టేషన్స్ కి గారు, బ్రేక్ ఋషి గారు, వేశారు. ఒక ఋషి నిమిషం గారు. అనూష్ గారు. అమ్మ ఒక్క నిమిషం అనుష గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు సార్ ఒక్క నేను నిమిషం ఏమంటానంటే ఆగండి. జగన్మోహన్ రెడ్డి నాదైతే గారు ప్రజలకు మీరు చెప్పారు. కౌంటర్ ఇచ్చుకోండి. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పారు సార్, వివరించారు. చర్చా కార్యక్రమం ఏదైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పారు. yes. సో నీవన్నీ వివరిస్తున్నాను, వాళ్ళు ఎవరైనా సమాధానం ఉంటే రైట్. చెప్పండి అని ఓకే, అది ఆల్రెడీ చెప్పాం కదా. అనూష్ గారు ఏంటి ఏమని చెప్తారా? క్లోజ్ చేద్దాం. చూస్తారు కదా, కాదు, జగన్మోహన్ రెడ్డి శేఖర్ రెడ్డి గారు, ప్రజలు శేఖర్ చూస్తారు రెడ్డి కదా. గారు, జగన్మోహన్ రెడ్డి శేఖర్ తప్పులు రెడ్డి చెప్పుకుంటే గారు. మాట్లాడండి, తప్పులు మాట్లాడండి. చెప్పొచ్చు కదా. ఆయన ఇక్కడ మాట్లాడి ఇది కొంచెం శేఖర్ రెడ్డి గారు మీ చేతిలో పెట్టుకున్న ఎక్సెల్ షీట్లు లాంటి ఎక్సెల్ షీట్స్ నేను కూడా 100 తీసుకొస్తా. నేను కూడా ఆ కాకి లెక్కలు 100 చెప్తా. ఇప్పుడు నేను చెప్పిన లెక్కల మీద డిబేట్ ఆగండి. ఇప్పుడు మీరు ఆ చెప్పిన లెక్కల మీద డిబేట్ చేయండి అంటే దానికి ఫ్యాక్ట్ చెక్ ఉండాలి. ఆ ఫ్యాక్ట్ చెక్ ఎక్కడ జరుగుద్ది? రాయపాటి అరుణ్ గారు అన్నట్లు అసెంబ్లీలో జరుగుద్ది ఆ ఫ్యాక్ట్ చెక్. నేను కూడా వేసుకొస్తా అలాంటి ఎదుగు అదే జిరాక్స్ నేను కూడా పట్టుకొచ్చి నేను కూడా వేసి నేను కూడా హైలైటర్తో హైలైట్ చేసి ఇదిగోండి రండి చర్చిద్దాం అని చెప్పి నేను కూడా 100 అంట. ఈ ఫ్యాక్ట్ చెక్ ఎక్కడ జరగాలి? ఆ కన్సల్టెంట్ మినిస్టర్ దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఆర్థిక మంత్రి చెప్తారు. ఎస్, ఆర్థిక మంత్రి అదో గారు చెప్తారు. దానికి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ గారు, Right. ఆయన చెప్పాలి. మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పాపం మీరు పరిగెత్తుకుని ట్రాఫిక్ లో పరిగెట్టుకొస్తే ఎట్టా? కుదరదు కదా. మమ్మల్ని కాదు అడగాల్సింది. సార్, time ఇవ్వాలి మీరు సార్. వెళ్ళి అయిపోయిందండి, time పయ్యావుల అయిపోయింది. కేశవ్ అడగండి. సార్ Right. చివరిలో ఒక్క నిమిషం టైం ఇవ్వాలి సార్, ఒక్క నిమిషం. కానివ్వండి, సార్, క్లోజ్ చేద్దాం. చెప్పండి. ఇవి కాకి లెక్కలు కాదు సార్. ఇవి కాకి లెక్కలు అయితే దయచేసి ఏంటి పాపారావు గారు ఏమంటారు? చెప్పండి అయ్యా, ఎందుకు కాకి లెక్కలు ఆ పెట్టారు? చివరిలో టైంలో ఉందంటే ఇదే చివరి, ఇంకా చివరిలో ఏంటి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాకి లెక్కలు పెట్టించారు సార్? ఇవి కాకి లెక్కలు సార్. మన బడ్జెట్ లో ఉండేది కాకి లెక్కలు సార్. ఈ కాకి లెక్కలు పెట్టే మంత్రికి ఎట్లా మంత్రి పదవి ఇచ్చారు రైట్, సార్? చూద్దాం. ఏమైనా రైట్, మంత్రి గారు ఒకటి శేఖర్ రెడ్డి గారు. కాకి లెక్కలకి అన్నా. బడ్జెట్ సార్ ఇది. బడ్జెట్ వాళ్ళ లో బడ్జెట్ లెక్కలకి వాళ్ళు కాదు. కాకి మీరు లెక్కలు చెప్తున్న అంటారు. కాకి ఇంకేమన్నా లెక్కలకి సార్? ఏంటో? సో వాళ్ళ బడ్జెట్. సో 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 శేఖర్ రెడ్డి గారు కాదు, ఒకటి కాదు. ఇవాళ ఇక్కడ మీరు ఒక నిమిషం, ప్రజలకి సరే ఎంతో కొంతమందికి వెళ్తుంది అనుకోండి డెఫినెట్ గా. తర్వాత వాళ్ళ బడ్జెట్ లో కాకి లెక్కలు అన్నది ఇప్పుడు మీరు చెప్పిన దానికి అనూష గారు లేకపోతే సార్. మన అరుణ్ గారు చెప్తే అది కరెక్టో తప్పు తేల్చడానికి నేనేం స్పీకర్ని కాదు, మా పాపారావు గారు ఆర్థిక మంత్రి కాదు. అందులో నైపుణ్యం ఉన్నా కూడా. సో అసెంబ్లీలో ఏంటంటే పయ్యావుల కేశవ్ ఉన్నారు, అలాగే మీరు ముఖ్యమంత్రిగా అనుభవం చేసిన మాజీ ముఖ్యమంత్రిగా వారికి అనుభవం ఉంది. ఇవన్నీ మాట్లాడితే అనూష్ గారు అన్నట్టు ఎంత టైం దొరికితే అంత టైము, అరగంట, పోనీ 40 నిమిషాల, పోనీ 1 అవరా? అసలు ఆ టైం వినియోగించుకోవడానికే మీకు ఇష్టం లేదు. వాళ్ళు ఏమంటున్నారు? బెంగళూరు నుంచి వచ్చారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు అంటున్నారు. ఇలాంటి మాటలు అనిపించుకోవడం అవసరం ఉందా? ఆలోచించాలి మీ అధినేత కూడా. సార్, మరి హైదరాబాద్ అసెంబ్లీకి నుంచి రావాలి, హైదరాబాద్ అసెంబ్లీకి వస్తే సార్. బాగుంటుందని నేను కూడా